హాయ్ వ్యూయర్స్, సీన్ కావాలా సాంగ్ కావాలాకి స్వాగతం సుస్వాగతం. నాతో మాట్లాడండి. మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. మరెందుకు ఆలస్యం? ఫోన్ తీసుకొని 040-324-35167కి డయల్ చేయండి. ఈరోజు మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, నా పేరు వెంకయ్య అండి. నేను రాజమండ్రి నుండి మాట్లాడుతున్నాను. వెంకయ్య గారు చెప్పండి, మీకు సీన్ కావాలా సాంగ్ కావాలా? అయ్యి బాబోయ్ బాబోయ్, పాట కావాల్సింది నా కాదండి, మా ఆవిడకండి. ఓకే, ఆవిడ గారికి ఫోన్ ఇవ్వండి. ఆ మాట కా మాట, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. మీ మిస్సెస్ గారికి ఫోన్ ఇవ్వండి. అయ్యి బాబోయ్ బాబోయ్, మిస్సెస్ కాదండి, మా ఆవిడండి బాబు. అదే మీ ఆవిడ గారికి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం అండి. మీ పేరు చెప్పండి. వెంకమ్మ వెంకయ్య, భలే ఉంది కాంబినేషన్. సరే, మీకు సీన్ కావాలా సాంగ్ కావాలా? ఓకే, మీకోసం అల్లరి ప్రియుడు సినిమాలోంచి ఓ సాంగ్ వేస్తున్నా, చూడండి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా. ఏ ఊరికినే సుత్తు కొడతావేంటి? సరిగ్గా నిమిషం మించకుండా మాట్లాడి ఫోన్ పెట్టి. అంటే క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయా. అవును, మరి నంది అవార్డు ఇస్తారు. అదిగో పాట అయిపోతుంది, తొందరగా వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, హాయ్, మీ పేరు చెప్పుకో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఏ సినిమాలోంచి సాంగ్ కావాలి? నీకు నాకు పెళ్ళంట. ఓకే, మీకోసం ఆ సినిమాలోంచి పాట లేదు గీట లేదు, పాటిస్తున్నా, చూడండి. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఇందాక ఫోన్లో చెప్పాగా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ప్రెస్తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతావు. ప్రెస్తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతాను. మరి అప్పుడు ప్రెస్ని పిలవాలి మనం. పిలవమనండి, ప్రెస్ని పిలవమనండి. పిలవమని చెప్పరా, పిలవమనండి. ఏంటి బెదిరిస్తున్నావా? అవును మ్యా, బెదిరిస్తున్నాను. ఒక కాపీ TV9కి, ఇంకో కాపీ ETV2కి పంపించానుకో, మీ ఇద్దరిని 420 కేసు కింద బుక్ చేసి లోపల ఛానల్ క్లోజ్ చేస్తారు. ఏ మ్యాన్, హే మ్యాన్, ఏం కావాలి నీకు? ఎంత కావాలి? డబ్బు అక్కర్లేదు. కొంపతీసి నా ఛానల్లో 50% మాట్లాడుతావా? ఆ తొక్కల ఛానల్ రాని ఇది నేను తీసుకుని అప్పులు కట్టుకుంటూ కూర్చుంటాను. థ్యాంక్స్. సో వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 వీక్ మీ ఇంట్లో షెల్టర్ కావాలి. వాట్? యా, ఒప్పేసుకో అమ్మా. ఏం సార్ ఒప్పుకునేది? మా ఇల్లేమైనా లాడ్జా? బలవంతం లేదు, కుదరదంటే చెప్పు. ఒక కాపీ ETV2, ఇంకో కాపీ TV9. నువ్వు కంగారు పెట్టగయా, ఇక్కడ షాపింగ్ దగ్గర దొరుకుతావు కదా. సరిపో అమ్మా, బంగారు తల్లే, నా తల్లే, ఒప్పేసుకో ఒప్పేసుకో ఒప్పేసుకో. కాళ్ళు నొప్పులైతే చేత్తో నొక్కించుకుంటారు, మీరండి సార్ రోడ్ రోలర్ని ఎక్కించుకోమంటారు. ఇవి కాళ్ళు నొప్పులు కాదమ్మా, పురిటి నొప్పులు. ఇదిగో బిడ్డ అడ్డ తిరుగుతున్నాడు, మన ఫ్యూచర్ సంసారంలో ఉంది. సరే, నన్ను ఆలోచించుకునివ్వండి. అంత టైం లేదు నాకు. మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి సార్? మీ ఇంట్లో వాళ్ళకి మనం వెళ్తూ ఆలోచిద్దాం. దా, ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. రండి. మా అమ్మ బాబాయ్ నమస్కారం అండి. నాన్న. నమస్తే. మేం సరే, ఇతను అవును, నీ పేరేంటి? రాజా. రాజా అంటే పేరు తెలియకుండానే ఇంటికి తీసుకొచ్చేసావా? అంటే పరిచయమై 10 నిమిషాలే అయింది నాన్న. అబ్బా, 10 నిమిషాల పరిచయానికి ఇంటికి తీసుకొచ్చావా? అంటే అది దానిలో చిన్న ప్రాబ్లం వస్తేను. అంత ప్రాబ్లం వస్తే చిన్న ప్రాబ్లం అంటారంటే బాలేవారే. ఏమైంది బాబు? ఏమన్నా ఏమిండదండి, ఒక క్షణం నేను ఎగిరి పట్టుకోపోతే నవ్య రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుందండి, నేను యువతల పక్క అలా నడుచుకుంటూ వస్తున్నానండి. నవ్య పాపులర్ యాంకర్ కదండి, వెనకాల రౌడీలు పడ్డారండి. నవ్య పరిగెడుతుందండి, రౌడీలు పరిగెడుతున్నారు. నవ్య పరిగెడుతుందండి, రౌడీలు పరిగెడుతున్నారు. ఎదురుగా ఒక బ్రేకులు లేని లారీ జిగ్జాగ్ జిగ్జాగ్ వచ్చేసిందండి. పాపం ఒక క్షణం నవ్వికి ఏం చేయాలో అర్థం కాలేదండి. కళ్ళు మూసుకుని వణికిపోతే కేకలు పడుతుందండి.
నాకు ఒక క్షణం ఏం అర్థం కాలేదండి. నువ్వేం చెబుతున్నావు నాకు అర్థం కాలేదయ్యా. పూర్తిగా చెప్తే కదండి అర్థమయ్యేది. చెప్పనివ్వండి. చెప్పు. అలా గాల్లోకి ఎగిరి నవీన్ పట్టేసుకుని ఫుట్పాత్ మీద దూకేశానండి. ఒక్క నిమిషం ఉండవయ్యా. చెప్పండి. సిటీలో సైకిల్ మీద కింద పడిపోతేనే టీవీ వాళ్ళు స్క్రోలింగ్ మీద స్క్రోలింగ్ వేసేస్తారా? అలాంటిది అంత పెద్ద సిచ్యువేషన్ జరిగితే ఒక్క టీవీలో కూడా కవరింగ్ రాలేదేమయ్యా? కవరింగ్ చేద్దామని మీలాంటి వాడు వచ్చాడండి. ఈ అదుపు తప్పి లారీ ఆడి మీదకి దూకెళ్ళిపోయింది. అమ్మేడమ్మా ఆడిపోయి ఉంటాడు. నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదమ్మా. ఇంతకీ మీరెవరు? నేను ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారంట. హోటల్లో ఉంటానంటే నాకింత హెల్ప్ చేశారు. మీరు ఎక్కడ ఉండటం దేనికి? మా ఇంట్లో ఉండండి అని తీసుకొచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతేనండి. నో 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 నో, నువ్వెప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే దిగాలి. అలాగే. థ్యాంక్ యూ. ఎనీవే నాకు పని ఉంది. శారదా, టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మేము ఎక్కడానండి, మీరే కంగారులో ఉన్నారు. నవ్విందంటే లవ్ చేస్తుందన్నమాట. మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? కాదండి, మీకోసమే. నా కోసమా? ఎస్, మీకోసమే. మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూడలేదే. నేను చూశానుగా. ఎప్పుడు చూసారు? ఎక్కడ చూసారు? ఇప్పుడే, ఇక్కడే. మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే. మీకు పెళ్ళైందా? అదే ప్రయత్నంలో ఉన్నాను. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. సాయంత్రం కలుద్దామా? ఎక్కడ? మా ఇంటి దగ్గర. అడ్రస్? ఇది నా విజిటింగ్ కార్డ్. కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. రండి బావలు రండి. బావలా? నీ కాబోయే బావమరిది ఎంతున్నాడు? ఫుల్ టికెటే. ఓహో, ఓకే. అక్క బావలు వచ్చారు. మర్యాదలు అవి చూస్తుంటే మంచి ఫ్యామిలీలా ఉంది. హలో, మీరా? హలో, ఆయన నా ఫ్రెండ్ అండి, శంకర్. శంకర్, నమస్కారం. ఎక్కడికి వెళ్ళా మీ ఇద్దరు కలిసి వెళ్తాం. ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేస్తాం. నో ప్రాబ్లం. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి సంసార పక్షంగా కుందన బొమ్మలా ఉందిరా. నిజంగా ఇలాంటి అమ్మాయి తగ్గటం నీ అదృష్టం రా. మీరు నాకు బాగా నచ్చారండి. మిగతా విషయాలు మా శంకర్ గారే మాట్లాడతాడు. మిగతా విషయాలు ఏముంటాయి? ఎవరికైనా ఫిక్స్డ్ రేటే. ఫిక్స్డ్ రేటా? అవును, బేరమాడడానికి మా రూల్స్ ఒప్పుకోండి. పోలీసులు. అరే, పోలీసులు అంటే అలా పారిపోయిందేంటి? ఏంట్రా ఎంతమంది పాపలు ఉన్నారు? ఏరా మీకు బొట్టు పెట్టి చెప్పాలా? పెళ్లి చూపులకు వచ్చానండి. మీ పెళ్లి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసాం. ఇదేంట్రా? ఏమిటండి అలా గానిగద్దులా తిరుగుతున్నారు? ఎక్సర్సైజే, ఎక్సర్సైజు. ఏమండోయ్, ఆ తలుపేసేయండి మీ ఎక్సర్సైజు. తలుపైనా ఎందుకే? తలుపు ఇలా వేస్తానా? వాడు తలుపు కట్టి హలో అంటారు, తలుపు తీయాలి. వేస్ట్. హలో, అరే వచ్చేసావా? 100 ఏళ్ళే వీడికి. ఏమి టైమింగ్ రామోనిది. ఏంట్రా మళ్ళీ సెటప్? సెటప్ రామ థింకింగ్, ఓవర్ థింకింగ్. ఎవరి గురించిరా? నీ గురించేరా. నీ గురించి ఒక అందమైన ఫలాంతర పగిడిని చూసించాను. మరి మా నాన్న కట్నం ఎక్కడుగుతాడే? కట్నమా? నీకు టాటా వాడు తెలుసా? వీళ్ళ కూడా తెలుసు. ఆ రేంజ్ మనుషులు వీళ్ళు. రేపే నువ్వు, నేను, మీ బాబు గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతున్నాం. ఆ ఫలాంతర పగిడికి నీకు పెళ్లి చూపులు. గౌతమి ఎక్స్ప్రెస్ తొప్పురా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడు కదా. చాలా థ్యాంక్స్ రా. ఓకే, కతికితే అతకదు. ఇప్పుడు పరిచయాలు. వీరు బలవంతరావు టుబాకో దంపతులు. ఈయన ఏకైక పుత్రుడు, మీ కాబోయే అల్లుడు, నాకు ప్రాణమిత్రుడు. మేమంతా కృష్ణారావు టుబాకో అని పిలుస్తాం, ముద్దుగా కిట్టు. ఒరే బావా, నీ కాబోయే మామగారి కళ్ళు చూడు, అచ్చం పీత కళ్ళులో లేవు. వీడు ఎంత చండాలంగా ఉన్నాడు, వీడు కూతురు ఎంత చండాలంగా ఉండదు. నేను చేసుకోను. అయ్యో బాబోయ్, అలా అనగా కొంప ములుగుతుంది. నీకు మనీషా కొయిరాలో తెలుసా? తెలుసు. అచ్చం అలా ఉంటుంది. ఒరే, ఎంతో కష్టపడి ఈ పెళ్లి సెటప్ చేశాడు రా. నీ పెళ్లి అయిపోయిననుకో నా శోభనం అయిపోయినట్టే. ఇదిగో బావగారు, మా గొప్పలు మేము చెప్పుకోవడం కాదు కానీ మాది సత్యహరిశ్చంద్రుల వారి వంశాల మాట. మా నూతన అబద్ధమైన మాట రానే రాదు. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో పొరపాటు మా తాతగారు ఏదో తప్పు చెప్పారని చెప్పేసి తన నాలుగు తాళ్ళని కోసేసుకున్నారట. అంతేకాదు, ఎదుటవాడు అబద్ధం విన్నాడని చెప్పేసి వాడి 2 చెవులు తల్లి కోసారట.
అదేట్రా నువ్వు చెవులు మూసుకున్నావు? పొరపాటున ఆయన అబద్ధం ఆడితే ఆయనకి పోయేది ఒక నాలికే, నాకు 2 చెవులు పోతాయి. అబ్బాయి మంచి కామెడీ కూడా చేస్తాడనమాట. బాగారు ఇంకా ఆలస్యం ఎందుకు, అమ్మాయిని పిలిపించండి, అబ్బాయి చూస్తాడు. అలాగే ఇదిగో నువ్వు అమ్మాయిని తీసుకురా వేగదాం. నీ పేరేమిటమ్మా? ఆమని. ఏమండి, అమ్మాయి పేరు లక్షణంగా ఉంది కదూ. ఏరా అమ్మాయి నచ్చిందా? చెరుకు రసం మామిడి పండులో ఉంది. మరి ఇంకా బాగాలేదు, మా అమ్మాయి మీ అబ్బాయి గారికి నచ్చేసింది. మరి బ్యాలెన్స్ విషయాలు కూడా ఇప్పుడే మాట్లాడుకుంటే బాగుంటుందేమో. బ్యాలెన్స్ విషయాలా? మరి కాదేమిటి, మా అమ్మాయి గురించి మీరు టెస్ట్ చేసుకున్నారు, మరి మా కాబోయే అల్లుడి గురించి మేము అడగొద్దామిటే. ఎందుకండి, నేను చెప్తాను కదా. మీ కాబోయే ఎల్లుడేమో కమలాసనం, సింగింగ్ ఏమో మైకేల్ జాక్సన్. అంటే మంచి సింగర్ అన్నమాట. ఏది బాబు పాట పాడు, నేను వింటాను. ఆ రమ్యకృష్ణ లాగా ఉంటదా? నేను ఒప్పుకొని మా అమ్మాయి ఆపలి. బావగారు అసలు విషయానికి వద్దాం. ఎలాగో ఒకరితే కూతురు కనుక మీరు పోయిన తర్వాత ఆస్తంతా మాకే వస్తుంది. కానీ మీరు బ్రతికుండగా ఓ 10 లక్షలు ముందుగా ఇవ్వండి. దానికంటే బాగా అలాగే ఇస్తాను. కాకపోతే ఇదిగో ఒక 2.5 లక్షలు బయట ఇచ్చేస్తాను, ఒక 2.5 లక్షలు బ్లాక్ ఇస్తాను. అది ఎందుకైనా మంచిదని. మిగతా 5 లక్షలు ఇలాగండి. దొంగ నోట్లు. అవును, నేను ముందే చెప్పాను కదా మరి సత్యారిచంద్ర వంశం అని. అయినా ఎందుకని బావగారు అలా భయపడతారు? అంతెందుకు, మా అమ్మాయి 3వ క్లాస్ 4 సార్లు తప్పితేనే మేము భయపడలేదు, 10th క్లాస్ 3 సార్లు తప్పితేనే మేము భయపడలేదు. అంతెందుకు, అది 3 నెలల క్రితం నెల తప్పితేనే మేము బయట అవ్వలేదు. మీ అమ్మాయికి 3 నెలల? 3వ నెల అంటే ఇప్పుడు కాదు, 3 నెలల క్రితం 1వ నెలే. అమ్మాయి కడుపా? కడుపా అంటే వెధవ కూడా మా అమ్మాయి బ్యూటీ చూసి కక్కుతు పడి ఉంటాడు. 3 నెలల నుంచి కక్కుతున్నది. అంటే మీరు చెప్పేది నిజంగా నిజం బాబు, మేము అబద్ధం చెప్పమని ముందే చెప్పాను. మాది సత్యారీశ్వరుల వంశం. మొన్ననే స్కానింగ్ కూడా చేయించాను. ముద్దుగా బొద్దుగా మగపిల్లాడు, అచ్చు బాలకృష్ణలా ఉన్నాడు, నేను కూడా చూశాను. ఇదిగో బాబు, నువ్వు కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, కట్నంతో పాటు నీకు స్టేజ్ లేకుండా బాబు కూడా లాభం అన్నమాట. మీరు అటువంటి సంబంధం చేసుకుంటే ఈ అదృష్టం కూడా కలిసి వస్తుంది అనమాట. మరేమనుకున్నారు మా ఫ్యామిలీ? పెళ్లి ఖర్చులు మావే, పురుచి ఖర్చులు మావే, మీకు అభివృద్ధి అనుకుంటే భాషల ఖర్చులు మావే. చిచ్చి, వీళ్ళేదో బలిస్తుల ఫ్యామిలీ లాగా ఉన్నారు. మా వంశానికి చచ్చ సరిపోదు. చచ్చ మా అమ్మాయిని వీళ్ళకి ఇవ్వను. ఇదిగో అమ్మ, ఆ స్వీట్ లో మనం తినేద్దాం, వచ్చి పద. ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే నా కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. ధమాల్ బాల్చేత అనేసాడు. రేయ్, కీర్తి స్టేషన్ చక్రధర్రావు గారి ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండి రా. బావా, 2 నిమిషాలు కాదు, 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చుదంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు, నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొరకల్లారా అంటే సప్పట్లు కొడతారా? చెప్పు కరెక్ట్. మైనస్ మాటలు మాట్లాడేవంటే మట్టాసైపోతా నా కొడక. నీకు తెలియదులే బావా, ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసం అంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఆవకాయ బద్ద. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించుకుంటా కాళ్ళకాడ పడి ఉంటారు. బాబా, నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బావా. ఎడం చేత్తో 10 మందిని, కుడి చేత్తో 10 మందిని మట్టి కల్పించగలడట. ఆహా, ఆ జోరు, ఆ స్పీడు, ఆ స్టైలు, అట్టగా కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టననే మాట చిదా బావు, నువ్వు చేసే పని. లేకపోతే రా, ఒక్క ముక్కలో చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా? తాసుపాం పడగిప్పి బొస్సుమంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సుని పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి అదవాని. సరేలే, ఆడెక్కడున్నాడో ముందు పట్టుకోండి. మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరంలో పెంచుకుందాం. ఏంటి బావా, పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా, చెవుల పిల్ల అనుకున్నావా? పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టమేంటి బావా? నాకు నమ్మకం లేదు. అట్ట క్వశ్చన్ మార్క్ ఫేసి పెడతా విడరా. నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని. ఇక్కడ చిట్టికేశానంటే ఆడింట్లో 7 లెగిసిపోద్ది.
సార్ అలెగ్జాండర్ గారిని నేను రమ్మనని చెప్పండి రా. వేళ అమ్మాయి కొత్తగా కనిపిస్తోంది, సాగర్ కన్యలాగా. బహుశా మీకు యవ్వనం గుర్తొచ్చుంటుంది. మనిషికి కావాల్సింది యవ్వనం కాదు, మగతనం. ఆ అమ్మాయి అంటే ఇప్పుడే జంప్ చేసేస్తా. రాజు రాలేదా? వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని టెలిగ్రామ్ వస్తే వాళ్ళు ఊరు వెళ్ళాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే అని మీకెవరు చెప్పారు సార్? నీ డ్రెస్ నగలు చూసి గెస్ చేశాను. యామై కరెక్ట్? ఎగ్జాక్ట్లీ. ఏమిటి ఇవాళ మీ బర్త్డేయా? కంగ్రాచులేషన్స్. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఇవాళ ఈవిడ బర్త్డే అని ఆఫీసులో అందరితో చెప్పేస్తే గానీ నాకు డైజెషన్ అవుతుంది. మనసా, దీంట్లో అర్జెంట్ మ్యాటర్ ఉంది, టైప్ చేసి. అలాగే సార్. బయట పోయి ఈ రోజు ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఓకే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మానసా, ఈ చిన్న గిఫ్ట్ తీసుకుని నన్ను సంతోషపెట్టు. థ్యాంక్స్ అండి. సారీ మానస, వచ్చే నెల జీతం రాగానే నీకు గొప్ప గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. బట్ ఆన్ వన్ కండిషన్. ఆ సంగతి మాత్రం మా ఆవిడికి తెలియనివ్వకు. మీ గిఫ్ట్లు వద్దు, లిఫ్ట్లు వద్దు. ఈ మాత్రం అభిమానం ఉంటే అదే చాలండి. అంత మాట్లాడద్దు. ఇవాళ సాయంత్రం శాంబాగ్ హోటల్లో గొప్ప పార్టీ ఇవ్వాలనుకుంటున్నా. సారీ అండి, ఈవేళ జిఎం గారు ఓవర్ టైం డ్యూటీ వేశారు. అప్పుడే అడ్వాన్స్ బుకింగ్. స్పెషల్ దర్శనం టికెట్ ఆయన కొట్టేశాక ఇక క్యూలో ఉన్న మనల్ని ఎవరు పట్టించుకుంటారులే. అయితే నీకు ఓవర్ టైము, మాకు బ్యాడ్ టైం. వెరీ వెరీ బ్యాడ్. బ్రహ్మచారి, వీళ్ళిద్దరూ చేసే ఓవర్ టైం ఏమిటంటావు? అంత ఇమ్మీడియట్ గా అడిగితే ఎలా చెప్పను, కొంచెం ఆలోచించాలి. టికెట్ 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 మీరే అడిగే. ఎంత పెద్దడు దిగిపోయా? లేకపోతే ఏమిటాడు? పొద్దున్నే ఏదో ముఖం వేసుకొచ్చి ఎక్కడికి అని అడుగుతాడా? కండక్టర్ ఎక్కడికైనా అరక్క మరి ఏమడుగుతాడా? అపసంగా ఎక్కడికి అంట. మరి ఇప్పుడు అట్ట అవతల బస్ స్టాండ్ లో డ్యూటీకి టైం అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా సార్? ఏ నడిచి వెళ్తాం, నడిచి వెళ్తాం. సరే మళ్ళా పోలీస్ మాలు మీరా? ఓ పట్టు పడతా. ఇటువరా. సరేకా. దేవుడు, కళ్ళలేవి అయినా ఈ వయసులో తోడెవరో లేకుండా ఈ ప్రయాణం ఏంటమ్మా? ఏం చెప్పండి నాయన, కడుపు చెంచుకుంటే కాళ్ల మీద పడుతుందని 2 కొడుకులున్నారు. ఏం లాభం? ఆయన పోయిన దగ్గర నుంచి చెరువు 6 నెలలు చూస్తున్నారు. ఇప్పుడు పెద్దాడింటి దగ్గర నుంచి చిన్నాడింటికి బెజవాడ వెళ్ళాలి నాయనా. ఇదిగో మామగారు, బెజవాడ బస్సు వచ్చే వరకు ఇక్కడ కూర్చుందరు గారు. రండి, కూర్చోండి. అయ్యో, నా పెట్టె ఎక్కడ నాయనా? నా దగ్గర ఉంది మామగారు. ఇవ్వయ్యా. అసలే దొంగల భయం కదా, అందుకని నాగా నట్రా డబ్బు దస్కో అన్ని ఇందులోనే దాచుకున్నా. నాకున్న ఆస్తి అంతా ఈ పెట్టే బాబు. నీకేం పర్వాలేదమ్మా, మేము ఉన్నాగా. నీకేం భయం లేదు, మిమ్మల్ని జాగ్రత్తగా బెజవాడ బస్సు ఎక్కిస్తాం. పెట్టె లాక్కున్నందుకు ఏమీ అనుకోకు బాబు. పెద్దదాన్ని బరువు మోసుకుంటూ తిరగలేకపోతున్నాను. ఈ పెట్టె చూసుకున్నారంటే కాస్త మరుగు దొడ్డి దాకా వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, రైట్ తీసుకో, వెళ్దామ్మా. నారాయణ, వెళ్ళలేదేం మామగారు? ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎట్టాగొట్ట నా పెట్టి నేనే మోసుకుపోతాలే. ఎంత మాట! మా మీద కూడా నమ్మకం లేదా? మా ఇద్దరు చేతులు చూస్తుంటే పోలీస్ డ్రెస్సుల్లో ఉన్న బందిపోట్లా కనపడుతున్నావా అని నేను అనలేదుగా బాబు. నా పెట్టె నాకు పారేయండి. వీల్లేదు, మా నిజాయితీని మేము నిరూపించి తీరుతాం. మా మీద నీకు నమ్మకం లేకపోతే ఇదిగో ఈ వాచ్ ఉంచు. ఒరేయ్ చిన్నడా, నీది ఖరీదైన వాచ్గా, అది కూడా ఉంచుకా. తీసుకా. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళరామ్మా. పెట్టె జాగ్రత్త బాబు. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళిరా. జాగ్రత్త, బాత్రూమ్ లో కాలు జారిపడతావు. ఒరే చిన్నడా, ప్రొద్దున్నే లేచి ఎవరి మొహం చూసామో గాని ఆఖరికి ముసలావుడు కూడా మనల్ని నమ్మట్లేదు. అందుకే సిగ్నల్ చూడాలంటే నువ్వు వినవు.
ఈ వాచీలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి అవి నావే. కొట్టండి. నీ వాళ్ళకం చూస్తుంటే ఎంకమ్మ డెస్క్ లా ఉంది. పోలీసులకే మస్కా కొడదాం అనుకుంటున్నావా? ఇవి మా నాన్నల వాచీలు. ఏమిటి మీ నాన్నలవా? వాళ్ళు మా నాన్నలు. మా నాన్న చిన్నాన్న. అవి వాళ్ళే నాకు ప్రెజెంట్ చేసి నన్నే ఉంచుకోమన్నారు. ఉంచుకోమన్నారా? నిన్నే ఒక్కటిస్తే డెస్క్ పగిలిపోతుంది. ఆడదాని కనుక మొదటిసారి వదిలిపెడుతున్నాను. ఇంకెప్పుడైనా ఇలా చేస్తే ఇంకెప్పుడు చేయను. నన్ను వదిలే. అవును, అసలు పోలీసులకి టోపీ వేయడం ఈ పిల్ల తప్ప, వేయించుకోవడం వాళ్ళ తప్ప? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో, ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా? పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా? సిగ్గు లేకుండా. మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం అదంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు మరి 3 సార్లు తుమ్మిందట. ఆ శకుర ప్రభావం సార్ ఇదంతా. మా కర్మ సార్. తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది. మా ఫేసులు చూస్తే నెత్తి మీద మట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువతనానికి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి, నాయనా తమ్ముడు, మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయడం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అమ్మాయి గారి కాడికి తమ నేను ఏ తీసుకెళ్తాను బాబు. రండి. నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు. రావణాసురుడి శరణించి కన్ని సీతమూరు నడిపించి సిన్ని రాములోరికి అప్పకెత్తున్నాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకి వచ్చి సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చే ఊరు కనుక అంత తెలివైనోడు బలమైనోడు అయితే అదే అక్కడ గేట్ దగ్గర గొడవ జరుగుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి. వెళ్ళండి. ఎవరా నువ్వు? నన్నే ఆపుతారంటారా కిరాయి వదలరా? ఏం కూర్చోరా? మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా? లోకంలో ఆయన మంచితనం వల్లే పాటలు గురుస్తున్నాయి, పాటలు పండుతున్నాయి. అలాగే మా మహానుభావుడికి దైవమానుడికి కాబోయే భార్యని విలాసం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం నువ్వు. మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా? మా అయ్యగారిది కోయిల గొంతురా. బొంగురు పోయిన బొంతకాయలు నువ్వు మాట్లాడితే నేను అయ్యా తమన్నా నేను కొట్టింది. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది. ఈ చేతులు నేను నరికేసుకుంటా. కత్తి మాలోకం, ఇందులోని తప్పే ఉందిరా. నీ డ్యూటీ నువ్వు చేశావు. నేను తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా. అందుకే నే వాడుతున్న లంగోటా చిరుగు పట్టగానే నీకే బహుకరిస్తాను. జీవితాంతం హాయిగా వాడుకో. తమరు 4 ఏళ్లుగా వాడుతున్న ఈ ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది. ఈ చలిలో తమరెందుకు? ఇంటికి వెళ్ళి పడుకోండి. మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు, లోపల నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు. సభస్రా మంచిది. జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా